విలేజ్ బిర్యానీ. ఒక ఊర్లో సీను, వేణు అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. తల్లిదండ్రులు కష్టపడి సంపాదించిన డబ్బంతా ఖర్చు పెడుతూ, అరే మామ, నాకు షాయి కావాలరా. షాయో లెక్కనారా, పాదావుదాం. ఏడా ఆ మల్లిగాని షాయి బండి కన్నా అవు మళ్ళా చల్ గాన్ దగ్గర ఎవడు తాగుతారా? హైదరాబాద్ పోయి ఇరానీ షాయి తాగుద్దాంపా. ఇప్పుడేంటి హైదరాబాద్ పోయి ఇరానీ షాయి తాగుదామా అంటావు, గంతేనా? అవును, షాయ్ ఒక్కటే కాదు, ప్యారడైజ్ హోటల్కి పోయి బిర్యానీ కూడా తిందాం. అయితే ఇంకా సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్లో షాయి తాగి ట్యాంక్ బండ్ మీదకించి ఒక రౌండ్ వేసి మా పట్టీల కల్లా ఇంటికి వద్దాం. ఏమంటావు? ప్లాన్ మస్తున్నది మామ, పా అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్లారు. ప్యారడైజ్ హోటల్కి వెళ్లారు. ఇక కాక 2 చికెన్ బిర్యానీలు, 2 మటన్ బిర్యానీలు చెప్పున పట్టుకొని రా. సార్ 2 నిమిషాలు అని అనుకుంటూ వెళ్లి అన్నీ తెచ్చాడు. బిర్యానీ తిని బిల్ కట్టి అక్కడి నుంచి ఆల్ఫా హోటల్లో చాయ్ తాగి ట్యాంక్ బండ్ మీద తిరిగి సాయంత్రానికి ఇంటికొచ్చారు. సీను పొద్దుటి నుంచి ఎడిగిపోయినావురా? నేను ఎడిగిపోయినా, ఊళ్ళోనే ఉన్నా. అట్లనా? పొద్దుటి నుంచి కనబడకపోతే ఏమరా మరి? ఏంది ఇప్పుడు, ఏమైందని వరులుతున్నావు అని అనుకుంటూ లోపలికెళ్ళాడు. నేను వరులుతున్నానా అని నోరు తెరుచుకొని నిలబడ్డాడు. అతని భార్య లక్ష్మి, ఇప్పుడేమైందని, ఏం చేసిండాడు అడుగుపో నీ కొడుకునే అని అనుకుంటూ బయటికెళ్ళాడు. ఇలా సీను, వేణు ఏమనిపిస్తే అది చేస్తూ ఉండేవారు. ఒకరోజు సీను, వేణు మరికొంతమంది కుర్రాళ్ళు ఊర్లో ఓ చెట్టు కింద కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నారు. అరే సీను, ఎంతైనా పెట్టి పుట్టినరా మీరు, ఏదంటే అది చేస్తురు. ఏదంటే అది చేసేదానికి పెట్టి పుట్టాలన్నారా? కష్టపడే తెలివి ఉండాలి, ఖర్చు పెట్టే బుద్ధి ఉండాలి, గంతే. మీ ఈ కష్టపడే మొహాలేని అరాసలు అయ్యవిచ్చిన ఆస్తిని దొబ్బి తినేటోళ్ళ లెక్కగా పడుతున్నారు ఈ ఊరోళ్ళందరికీ. అరే ఒక్క 10 దినాలు ఆగు బిడ్డ, మేము అంటే ఏందో చూపిస్తాం. చూడండి మేము కూడా అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్లారు. వేణు, సీను ఒకరినొకరు చూసుకుంటూ నవ్వుకుంటూ, పామామా మనం పని చేద్దాం. నాయనా నాకు ఒక 50,000 కావాలి. 50,000? ఎందుకు? ఎందుకేంది, ఈ ఊర్లో నేను బిర్యానీ సెంటర్ పెడదాం అనుకుంటానా. ఆ మాట విని నాన్న షాక్ అయిపోయాడు. ఇడ్లీవాడు. రఘునాథపురం అనే ఊరిలో రంగారావు అనే అతను ఉండేవాడు. అతను పక్కూరిలోని ఒక హోటల్లో పనిచేసేవాడు. అతనికి 2 కొడుకులు, హరి, సూరి. రంగారావు ఒకరోజు అనారోగ్యంతో మంచాన పడ్డాడు. డాక్టర్లు ఇక కష్టమని తేల్చి చెప్పారు. ఒకరోజు రంగారావు తన 2 కొడుకులని పిలిచి, నేనింకా బతికిరట్లేను. ఇప్పటిదాకా అయితే మీకోసం నేను చేసిందేం లేదు బిడ్డ. కానీ ఎప్పుడు ఏ మక్కర వస్తుందో ఏమో అని నేను పనిచేసే హోటల్ సేటుగాడ నెల కొంచెం పైసలు దాచిపెట్టిన. అదే నేను మీకు ఇస్తున్న ఆస్తి. ఆ పైసలు సిరసగం తీసుకుని ఏదో ఒక పని చేసుకోండి అని చివరిగా చెప్పి రంగారావు కన్నుమూశాడు. వారం అయ్యాక 2 అన్నదమ్ములు డబ్బు కోసం హోటల్కి వెళ్లారు. డబ్బు తీసుకుని తిరిగొస్తూ, అదేదో లక్షలు దాచిపెట్టినట్టు చెప్పిండు మన అయ్య, తెచ్చుకుని ఏదైనా పని చేసుకోండిరా అని. ఈ పైసలతో ఏమైతుంది, ఏ మూలకైతే ఇవి. అది నిజమే గాని నాన్న గురించి నువ్వు అట్ట మాట్లాడు తప్పు. మస్తు చెప్పినావు, తీ ఏదో ఒకటి చెయ్యాలి, చూద్దాం ఏదన్నా అని అనుకుంటూ ఏం చెయ్యాలా అని 2 ఆలోచించుకుంటూ ఇంటికి తిరిగొస్తున్నారు. వాళ్ళు అలా వస్తుండగా దారిలో ఎవరో 2 మాట్లాడుకుంటూ ఎదురయ్యారు. ఇంట్లోనే శాతగా వచ్చినావు కదరా ఈ తిప్పలని. ఏమైందిరా ఏమైందిరా అంటున్నావా? ఓ ప్లేట్ ఇడ్లీ తినేకి ఇంత దూరం నడవాలన్నారా? ఆడ తిని మళ్ళా ఇంటికి వచ్చే వరకు తిన్నది మొత్తం అరిగేటట్టు ఉన్నది. అవురా, కానీ ఏం చేస్తావు, మన ఇంటి ముందటికి వచ్చి అమ్మడు కదా వాడు దగ్గరికే మనం పోవాలి. కానీ మనం ఇంటి దగ్గర వచ్చి అమ్మితే మస్తు మంచిగా ఉంటుంది కదరా. ఈ నడుసుడు తప్పు,
తిన్నది జరసేపు అన్నా కడుపులో ఉండు. జరిగేది కాదు కానీ నడు, ఆకలి అవుతుంది అని అనుకుంటూ వాళ్ళక్కడి నుండి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళగానే హరి సూరితో, రే ఇన్న వాళ్ళ మాటలు వాళ్ళేమన్నా గుసగుసలు పెట్టుకున్నారా ఇనిపోనీకి? చెవులు పోయేటట్టు అరిసిర్రు. అర్రే అవి ఇని కూడా నీకేం ఆలోచన రాలేదా? నాకు రాలే గాని నీకేం ఆలోచన వచ్చినది చెప్పు. వాళ్ళ మాటల్ని నాకు మంచి ఆలోచన వచ్చిందిరా. మనం ఈ పైసలతో ఓ సైకిల్ కొనుక్కొని గల్లీలో పొంటి తిరిగి ఇడ్లీలు దోశలు బోండాలు అమ్ముదాం, ఏమంటావు? అన్న మంచి ఆలోచన ఉన్నది. మన ఇంట్లోనే తయారు చేసుకుని అమ్ముకోవచ్చు. నడు 2 సైకిళ్ళు సామాన్లు తీసుకుందాం అని ఇద్దరూ అనుకుని చెరో సైకిల్ తీసుకుని వాటికి టిఫిన్లు కట్టుకుని చెరో వీధిలో తిరుగుతూ, ఇడ్లీ బోండా దోశ, ఇడ్లీ బోండా దోశ, ఇడ్లీ బోండా దోశ, ఇడ్లీ బోండా దోశ అని అనుకుంటూ తిరుగుతూ ఉన్నారు. నాన్న ఇచ్చిన కొద్దిపాటి డబ్బుతో వ్యాపారం చేసుకుందామని సైకిల్ మీద టిఫిన్లు పెట్టుకుని వెళ్లిన హరి సూరిని ఇంతకు ముందు వీడియోలో మనం చూసాం. ఇద్దరు చెరో సైకిల్ మీద వ్యాపారం చేస్తూ ఉన్నారు. ఇడ్లీ దోశ బోండా, ఇడ్లీ దోశ బోండా 10 రూపాయలండి ప్లేటు ఇడ్లీ బోండా. ఇదిగో ఇడ్లీ. హరి ఆగాడు. ప్లేట్ ఇడ్లీ ఎంత? 10 రూపాయలన్నా. అంతేనా? ఓ ప్లేట్ అన్న ఇస్తా అని హరి అతనికి ఒక ప్లేటులో ఇడ్లీ పెట్టి ఇచ్చాడు. కస్టమర్ ఇడ్లీ తీసుకుని తిని, అరే మస్తు ఉన్నది అని అనుకుంటూ అతను తింటూ ఉండగానే హరి చుట్టూ చాలా మంది కస్టమర్స్ పోగయ్యారు. నిలబడ్డ చోటే అతను అమ్మడానికి తెచ్చినవన్నీ అయిపోయాయి. మొత్తం అయిపోయినాయి. మా ఊని అయిపోయినా లేదు, ఇంటికి పోతే తెలుస్తుంది అని అనుకుంటూ ఆనందంగా ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్లేసరికి సూరి కూడా ఇంటి దగ్గరే ఉన్నాడు. అరే ఇంటిగానే ఉన్నావరా? మొత్తం అమ్మినావా? మొత్తం అయిపోయినాయి. మంచిది, రేపటి నుండి ఇంకా ధరని ఎక్కువ తీసుకుపోదాం. అట్లానే తీసుకుపోదాం అని మర్నాడు ఇంకా ఎక్కువ చేసుకుని తీసుకువెళ్లారు. ఆ రోజు కూడా మొత్తం అయిపోయాయి. అలా వాళ్ళ వ్యాపారం రోజు రోజుకు పెరుగుతూ లాభాల్లో సాగుతూ ఉంది. చేతిలో డబ్బులు కనిపించగానే సూరి దుబారా ఖర్చులు చేస్తూ ఉన్నాడు. హరి మాత్రం తన అవసరాల వరకు ఖర్చు చేసుకుని మిగతా అంతా దాచుకుంటూ ఉన్నాడు. ఒకనాడు సూరి, తీసుకుపోయినవన్నీ కూడా అమ్ముడిపోతున్నాయి, జనాలు కూడా అలవాటు పడ్డారు. ఇప్పుడు ధరలు పెంచితే ఇంకా ఎక్కువ పైసలు వస్తాయి అని అనుకుని తర్వాత రోజు వ్యాపారానికి వెళ్లి, ఇడ్లీ దోశ బోండా, ఇడ్లీ దోశ బోండా. ఇగో బాబు ఓ ప్లేట్ బోండా ఇవ్వు. ఈ ఆట నుంచి ప్లేట్ 20. అదేందా నిన్న 10 కదా? నిన్న 10, ఇవాళ నుంచి 20. ధరలు పెరిగినాయి. పెరిగా పెంచా? ఎట్లయితే నీకేందయ్యా? నీకు కావాలా వద్దా? ఇక ఏం చేస్తాం, ఆకలి సంపుతుంది. ఈ టిఫిన్ సెంటర్ కిలోమీటర్ దూరం ఉన్నది. ఆడికి నడిచే బదులు ఈడ 20 ఇచ్చి తిన్నదే మేలు. ఇయో ప్లేట్. ఇగో పట్టు గరం గరం చట్నీ వేసిన. గరం గరం చట్నీ? చట్నీని కూడా గరం చేస్తారా? అరే నా దగ్గర గరం గరం చట్నీ స్పెషల్ అన్నట్టు మస్తు ఉంటుంది, తిను అని అతనికి బోండా ఇచ్చాడు. అతను ఒక్కసారి నోట్లో పెట్టుకుని, అమ్మా అబ్బా అని అరుస్తూ ఉన్నాడు. ఆ చట్నీలో కారం ఎక్కువైంది. కారం కారం చట్నీ వేసి అబ్బా అబ్బా. నీకు నేను చెప్పేది అర్థం కాలే. ఇప్పుడు గరం గరం చాయ్ ఊదుకోకుండా తాగితే ఏమైతుంది? ఏమైతుంది? నోరు కాలి మండుద్ది. ఇప్పుడు నీకేమైంది? నోరు మండింది. నేను చెప్పింది అయింది కదా ఆఖరికి. కస్టమర్ షాక్. దాదా టీవీ ఇటువంటి మరికొన్ని అద్భుతమైన కథల కోసం చూస్తూ ఉండండి.